ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. సో ఏకాదశి స్పెషల్ కేసరిబాత్ అయితే వండుకోబోతున్నాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని అందులో మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ తీసుకొని ఆ రవ్వని ఫ్రై చేసుకొని అందులోనే నీళ్లు పంచదార కూడా యాడ్ చేసుకొని కేసరిబాత్ అయితే రెడీ చేసుకున్నాను దేవునికి నైవేద్యంగా సమర్పించడానికి. సో ఇప్పుడు పానకం అయితే తయారు చేసుకోబోతున్నాం. ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం తులసి ఆకులు అలాగే దంచు కొట్టుకున్న బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని చివరిగా అందులో యాలక్కుల్ని యాడ్ చేస్తే మనకు పానకం రెడీ అవుతుంది. సో దేవునికి నైవేద్యంగా సమర్పించి మనం భోజనాన్ని తిన్న తర్వాత అయితే మేము లేపాక్షికి అయితే బయలుదేరిపోయాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న సమ్ ఫేమస్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి చూస్తున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న పెద్ద ఈగల్ ఏదైతే ఉందో ఇది జటాయు. మనకు రామాయణం టైంలో కనెక్ట్ అవుతుంది. రావణుడు వచ్చి సీతమ్మ వారిని తీసుకొని వెళ్తున్నప్పుడు ఈ జటాయు అనే ఈగలే వచ్చి అడ్డుపడుతుందన్నమాట. సో అవన్నీ చూసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరకు అయితే విజిట్ చేసాం. సో టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నప్పుడే అక్కడ ఫుల్ పిల్లర్స్ కానివ్వండి టెంపుల్ కానివ్వండి అన్నీ ఏన్షియంట్ టైంది మనకు 16th సెంచురీలో కట్టినవి. సో ఇక్కడ సీతమ్మ వారి పాదం అని చెప్పారు ఇది. దాంతోపాటు హనుమాన్ విగ్రహం అండ్ అక్కడ ఉన్న పిల్లర్స్ కానివ్వండి ఇక్కడ భోజనం తినడానికి కూడా ఇలా ఏన్షియంట్ టైంలో ఇలా తినేవాళ్ళు అని చెప్పారు. దాంతోపాటు ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంది అండ్ శివలింగం కూడా ఉండింది. సో అవన్నీ దర్శించుకున్న తర్వాత అక్కడ ఒక పిల్లర్ అయితే ఉండింది. ఒకవైపు క్లాత్ వేస్తే ఇంకోవైపు ఆ క్లాత్ అనేది వస్తుంది. సో మనకు చాలా ఫేమస్ థింగ్స్ అయితే ఉంది లేపాక్షిలో. లాస్ట్లో మనం చిక్కబళ్ళాపురాకు వచ్చి రంగనాథ స్వామి వారిని దర్శించుకొని ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను గైస్.